ఏపీలో ఎన్నికల దగ్గర పడే కొంది రోజు రోజుకి సర్వేలు అయితే పెరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో పార్లమెంటు స్థానాలకు అలాగే వివిధ రాష్ట్రాలకు జరగబోయే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వివిధ జాతీయ ఛానళ్లు కానివ్వండి, పత్రికలు కానివ్వండి ఇప్పటికే వివిధ సర్వేలు నిర్వహిస్తున్నాయి. గతంలో కూడా మనం 3 జాతీయ ఛానళ్ల సర్వేను కూడా మనం పరిశీలించడం జరిగింది. న్యూస్ 18 కానివ్వండి, ఇండియా టుడే కానివ్వండి, ఇలాంటి ఛానల్స్ అన్నీ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటకి ఆంధ్రప్రదేశ్లో పట్టం కొడుతున్నాయి. దాదాపు 20 స్థానాల నుంచి 18 స్థానాల వరకు కూడా గెలుచుకునే అవకాశం ఉందని చెప్పింది. తాజాగా మరి 2 జాతీయ ఛానల్స్ అయితే ఈరోజు తాజాగా సర్వేలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో మరొకసారి కుండబద్దలు కొట్టినట్టుగా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభంజనం ఏపీలో సృష్టించబోతున్నాయని చెప్పి తేల్చి చెప్పడం అయితే జరిగింది. సో ఇండియా టుడే ఈరోజు వచ్చినటువంటి ఆ ఛానల్స్లో మొదటిది ఇండియా టీవీ అయితే ఒక నివేదిక అయితే ఇచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఏపీలో 25 ఎంపీ స్థానాలు ఉంటే అందులో తెలుగుదేశం పార్టీ ఇక్కడ విడివిడిగా ఇవ్వడం జరిగింది. అంటే ఉమ్మడిగా కాకుండా విడివిడిగా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 14 స్థానాలు గెలుచుకుంటుంది, వైసీపీ 8 స్థానాలు గెలుచుకుంటుంది, అలాగే బీజేపీ 2, జనసేన 1. అంటే తెలుగుదేశం పార్టీతో కలిపి కూటమి మొత్తంగా 14, 2, 16, 17 స్థానాలు. ఇండియా టీవీ సర్వే ప్రకారం టీడీపీ, జనసేన కూటమి అంటే ఎన్డీఏ కూటమి 17 ఎంపీ స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో ఒక ప్రభంజనం సృష్టించబోతుంది. వైసీపీ పార్టీ కేవలం 8 ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బట్ ఎన్నికలు ఆలస్యం అయ్యే కొద్దీ వైసీపీ కోల్పోయే స్థానాలు ఎక్కువ ఉంటుంది. 1, 2 ఈ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి అది మరింత ప్రభావంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూటమి 20 స్థానాలకు పైగా గెలుచుకునే అవకాశం ఉందని మళ్ళీ వాళ్ళే విశ్లేషకులే అంచనా వేయటం కూడా జరిగింది. ఇక్కడ చాలా అంటే మొత్తం ఇండియా వైడ్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. కేవలం ఆంధ్రప్రదేశే కాదు, ఇండియా వైడ్ మొత్తంగా ఇచ్చినటువంటి సీట్లు. సో ఇక్కడ కూడా డిఎంకే కానివ్వండి, ఏఐడిఎంకే కానివ్వండి ఎన్ని సీట్లు వస్తాయనేది ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఎన్ని సీట్లు వస్తాయనేది కేవలం పార్లమెంటే, ఇక్కడ అసెంబ్లీ స్థానాలను అయితే ఎక్కడ లెక్క కట్టలేదు, కేవలం పార్లమెంటు స్థానాలు మాత్రమే లెక్క కట్టడం జరిగింది. సో ఈ కూటమి ఈ లెక్క ప్రకారం 17 స్థానాలు అయితే గెలుచుకోబోతుందని చెప్పి ఇండియా టుడే ఒక సంచలన సర్వేను అయితే విడుదల చేయడం జరిగింది. అది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. సో మరొక సర్వే కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ CNN న్యూస్ 18 సర్వేను కూడా మనం ఒకసారి ఇక్కడ పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చాలా క్లియర్ కట్గా వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఓటు పర్సెంటేజ్తో సహా అయితే మనకి ఇవ్వడం జరిగింది. 2019లో వచ్చినాయి, అలాగే 2024లో రాబోయే కూడా చాలా స్పష్టంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీని మనం 2019లో కనుక తీసుకుంటే 49.06% ఓటు షేర్తో 22 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఇదే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు 41% ఓటు షేర్తో కేవలం 7 స్థానాలు మాత్రమే గెలుచుకోబోతుంది. అంటే 22 స్థానాల నుంచి 7 స్థానాలకైతే పడిపోయింది. ఇదే సమయంలో ఎన్డీఏ అంటే తెలుగుదేశం పార్టీ కూడా అనుకోవచ్చు, లేదా ఎన్డీఏ అనుకోవచ్చు. సో గతంలో 46% ఓటు శాతంతో 46.60 ఓటు శాతంతో కేవలం 3 ఎంపీలు మాత్రమే గెలుచుకోవడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ చూడండి, ఓటు షేర్లో మనకు పెద్దగా డిఫరెన్స్ అయితే కనపడదు, బట్ సీట్ల విషయంకి వచ్చేటప్పటికి చాలా వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. సో 3 సీట్లు గెలిచింది. అలాంటి ఎన్డీఏ కూటమి ఇప్పుడు 50%, అంటే గతంలో వైసీపీ కూడా 50% ఇక్కడ క్రాస్ చేయలేదు వీళ్ళ లెక్క ప్రకారం. బట్ ఈసారి ఎన్డీఏ కూటమి 50% ఓటు షేర్తో 18 స్థానాలు గెలుచుకుంటుంది. ఆల్రెడీ ఇండియా టీవీ 17 స్థానాలు గెలుచుకుంటుందని చెప్తే ఇక్కడ CNN న్యూస్ 18 అయితే 18 స్థానాలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమైనటువంటి ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. ఇక ఇండియా కూటమి అంటే కాంగ్రెస్కి అయితే గతంలో 1.49% ఓటు షేర్ వచ్చింది. బట్ ఇప్పుడు షర్మిల వచ్చిన నేపథ్యంలో కొంత ఓటు షేర్ అయితే పెరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు 4% ఓటు షేర్ని పెంచుకుని మొత్తంగా 6%. ఇప్పుడు షర్మిల చీల్చబోయే ఓటు శాతం అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద మైనస్. ఎందుకంటే షర్మిల చీల్చే ప్రతి ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి ఓటే. అటు జనసేన ఓట్లు కానీ, ఇటు టీడీపీ ఓట్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో చీల్చే అవకాశం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఓట్లను మాత్రమే చీల్చగలుగుతుంది, అదే పెద్ద మైనస్. బట్ మొత్తంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ బలపడిందని చెప్పొచ్చు. ఇక అదర్స్కి వచ్చేటప్పటికి 2.85%గా గతంలో ఉంటే ఇప్పుడు ఇంచుమించు దాదాపు 3% అదర్స్ ఉంటారని చెప్పి ఇక్కడ ఒక అంచనా వేయటం అయితే జరిగింది. సో CNN న్యూస్ 18 అంచనా ప్రకారం అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి 18 స్థానాలు గెలుచుకోబోతుంది. అంటే వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి జన ప్రపంచం సృష్టించబోతుంది. ఈ అంచనా ప్రకారం మనం అసెంబ్లీ సీట్లను ఒకసారి లెక్కేసుకున్నా
టీడీపీ జనసేన కూటమి ఎట్టి పరిస్థితుల్లో 140 నుంచి 150 ఆ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, అసెంబ్లీ స్థానాలు. ఈ ఓట్ షేర్ కన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి 50% ఓట్ షేర్తో 151 సీట్లు గెలుచుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు 50+ ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఓట్ షేర్ అనేది. సో కాబట్టి స్థానాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 140 నుంచి 150 స్థానాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకుంటుంది. 140కి ఒక స్థానం కూడా తగ్గే అవకాశం లేదని అన్ని సర్వేలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాయి. గత 3 సర్వేలతో పోలిస్తే ఈ 2 సర్వేలు మొత్తంగా 5 సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. గతంలో కొన్ని సర్వేలు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి 20 స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ 17-18 స్థానాలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే వాస్తవికతకు దగ్గరకు ఉందని చెప్పొచ్చు. అన్నీ కూడా ఒకే పార్లమెంట్ స్థానాలను అయితే ఇవ్వవు. ఖచ్చితంగా 1-2 సీట్లు వ్యత్యాసంలో రిజల్ట్ అన్నీ ఉన్నాయి అంటే అది ఖచ్చితత్వంతో కూడిందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏది చూసుకున్నా 17కి 20కి మధ్యలోనే ఉంది తప్ప ఏ సర్వే అయినా సరే అంతకంటే కిందికి దిగజారిన సర్వే అయితే ఒక్కటి కూడా లేదు. కాబట్టి ఇదంతా కూడా పగడ్బందీ సర్వే అని చెప్పొచ్చు. సో ఇప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏ విధంగా గెలవబోతుంది అనేది కూడా ఇక్కడ వాళ్ళు వేసుకోవడం జరిగింది. సో జగన్ది ఓటమి బాట, కూటమిది గెలుపు బాట అని చెప్పి ఇక్కడ వేసుకున్నారు. సో ఈ 3 పార్టీల లోగోని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. న్యూస్ 18 చెప్పిన లెక్క ప్రకారం కూటమికి 18 స్థానాలు, వైసీపీకి 7 స్థానాలు మాత్రమే వస్తాయి. ఇక ఇండియా టీవీ చెప్పిన లెక్క ప్రకారం కూటమికి 17 స్థానాలు, వైసీపీకి 8 స్థానాలు. అంటే ఒక సీట్ అయితే వేరియేషన్ ఉంది. 2 కూడా జాతీయ ఛానల్ అయినప్పటికీ కూడా ఒక సీటు వేరియేషన్ ఉంది. కామన్గా 1-2 సీట్లు వేరియేషన్ అనేది ఎక్కడైనా జరిగేది. అదే భారీ వ్యత్యాసం ఉంటే ఎవరో ఒకరు తప్పు చెప్పి ఎవరో ఒకరు నిజం చెప్పారని మనం భావించవచ్చు తప్ప. బట్ ఇద్దరు కూడా ఒక సీటు తేడాతోనే వీళ్ళు చెప్తున్నారు. సో మొత్తానికి 2024లో వైసీపీ పతనం ఖాయం అని చెప్పి మరొక 2 సర్వేలు చెప్పాయి. ఇప్పటికే దాదాపు 10 సర్వేలకు పైగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయాన్ని ఖాయంగా చెప్పాయి. తాజా సర్వేలతో అది మరింత బలపడింది. ఇప్పటి వరకు ఏ ఒక్క సర్వే కూడా వైసీపీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పలేదు. చివరికి గతంలో జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి చెప్పించుకున్నటువంటి సర్వేలు కూడా ఇప్పుడు రూటు మార్చి వాస్తవికతలోకి వచ్చాయి. సో అది కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం. ఏది ఏమైనప్పటికీ తాజాగా వచ్చినటువంటి 2 జాతీయ సర్వేలు కూడా రాబోయే ఎన్నికల్లో ఓట్ల సునామీ కురవబోతుంది. అది టీడీపీ జనసేన బీజేపీ కూటమి పైన. ఆ సునామీలో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో కొట్టుకుపోతుందని చెప్పి తాజా సర్వేలు అయితే చెప్పాయి. కేవలం ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనం మాట్లాడుకునే పరిస్థితి. బట్ ఎన్నికలు ఇంకా దాదాపు 54 నుంచి 55 రోజులు ఉన్న నేపథ్యంలో ఈ వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా పథకాలు ఇచ్చే అవకాశం కూడా ఏమీ లేదు. పైగా 2 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు శాలరీలు ఇవ్వాలి, ఇతర పథకాలను అమలు చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కొంత కష్టమే. గతంలాగా ఎలా పడితే అలాగా అప్పులు తెచ్చే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. తన పూర్తి పవర్స్ కూడా ఉపయోగించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మరింత వ్యతిరేకత పెరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితిలో తగ్గే అవకాశం లేదు. మొత్తంగా తాజా సర్వేలు కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయాన్ని సూచించడంతో వైసీపీ వర్గాలు మరింత డేలా పడ్డాయి. ఇప్పటికే అన్ని సర్వేలు కూటమి విజయాన్ని సూచిస్తుండటంతో వైసీపీలో ఒక నిరాశ నిస్పృహ అనేది చాలా తీవ్ర స్థాయిలో అలముకుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి పైకి గంభీరంగా కనపడుతున్నప్పటికీ మేడు పండు చూడు మేలుమేండు పొట్టవైపు చూడు పురుగులండని జగన్మోహన్ రెడ్డి లోన భయపడుతున్నాడు. పైకి గంభీరంగా ఉన్నా లోన మాత్రం ఖచ్చితంగా భయపడుతున్నాడు. తన పార్టీ నేతలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజా సర్వేలు చూసిన తర్వాత మరికొంతమంది వైసీపీ నేతలైతే పార్టీ నుంచి జంప్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రతి జాతీయ సర్వే కూడా ఈ కూటమి విజయాన్ని అయితే చాలా బలంగా సూచిస్తున్నాయి.